అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిత్రులారా, ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మా జిల్లా పార్టీ నాయకత్వాన ఈ వఫ్ అమెండ్మెంట్ బిల్లు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఈ నిరసన ఆందోళన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐతో పాటు వివిధ మైనారిటీ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులంతా కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఒకటే విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. నిజానికి నరేంద్ర మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే వారు ఈ వఫ్ అమెండ్మెంట్ బిల్లులో ఉన్నటువంటి లోపాలను సరిచేయడానికి లక్ష మార్గాలు ఉన్నప్పటికీ కేవలం అమెండ్మెంట్ చట్టాన్ని తీసుకొచ్చి ఈ వఫ్కు ఉన్నటువంటి రైట్స్ అన్ని లాక్కొని ఈ దేశంలో వక్ఫ్ భూములన్నీ కూడా ముస్లింల చేత నుంచి దొంగలించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే ఈ వఫ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు సిపిఐగా, ప్రజాస్వామ్యవాదులుగా, మైనార్టీ సంఘాలుగా, సెక్యులర్ వ్యక్తులందరినీ కలుపుకొని ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆర్టికల్ 254 ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక అధికారం ఉంటుంది. కేంద్రం ఆ రాష్ట్రాలకు నిమడబడని చట్టాలు ఏమైనా తీసుకొస్తే దాన్ని అమలు చేయకుండా దాన్ని అడ్డుకునే శక్తి ఆర్టికల్ 254 రాష్ట్రాలకు హక్కు కలిగిస్తుంది. దాన్ని ఉపయోగించుకొని స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి, మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, లేకపోతే పినరయి విజయన్ కేరళ ముఖ్యమంత్రి ఎలాగైతే ముందుకొచ్చారో మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే ముందుకొచ్చి ఇది ముస్లింల అవినీతి పైన, వాళ్ళ ఆత్మగౌరవం పైన జరుగుతున్న దాడి కాబట్టి ఈ దాడి పైన వీరు స్పందించాలని కోరుతున్నాం. నిన్న నరేంద్ర మోడీ గారు హర్యానాలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఒక మాట. నిజానికి అది వింటే నాకే చాలా సిగ్గేసింది. వారు మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్న 9,40,000 ఎకరాల వక్ఫ్ భూములను సరిగ్గా వినియోగించుకుని ఉంటే, ఈ ఆస్తులన్నీ పేద ప్రజలకు ఖర్చు చేస్తుంటే ఈ దేశంలో ముస్లిం ప్రజలు బైక్ మెకానిక్లు, టైర్ పంచర్లు చేసేవాళ్ళు కాదని చెప్తున్నారు. నేను ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. 100 సంవత్సరాల నుంచి నాగ్పూర్ కేంద్రంగా దేశంలో అలజడి సృష్టిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, నీ మాతృ సంస్థ RSS కూడా కొన్ని వేల లక్షల కోట్ల ఆస్తులున్నాయి. ఆ ఆస్తులన్నీ కూడా పేద ప్రజలైన హిందూ విద్యార్థులకు ఖర్చు పెట్టి ఉంటే నువ్వు ముష్టి ఎత్తుకొని బతికేవాడు కాదు, నీ చిన్నతనంలో చదువుకుని బతికేవాడి కాదు నీ యవనంలో అనేటువంటి విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ, నీ 11 సంవత్సరాల కాలంలో నీ జిమ్మిక్కు మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. నువ్వు ముస్లింల మీద ప్రేమ లేదు, హిందువుల మీద లేదు, అసలు ఎవరి మీద లేదు. నీకు ప్రేమ ఉన్నదంతా ఆదాని పైన, అంబానీ పైన, ఈ దేశంలో ఉన్న బడా బాబుల పైన, వాళ్ళు ఇచ్చే కమిషన్ల పైన ఉంది. అందుకే ఈ భూములన్నీ కూడా లాక్కొని వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నావు. బొంబాయి నగరంలో అంబానీ కట్టిన 72 అంతస్తుల బిల్డింగ్ అంతా కూడా వఫ్ ప్రాపర్టీయే. ఇలా ఆయన మిత్రులందరూ కూడా దేశంలో, రాష్ట్రాల్లో కోట్లాది రూపాయల ఆస్తుల్ని ఆక్రమించారు. వాటిని పరిరక్షించడానికే బీజేపీ ఈ నల్ల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది రద్దు చేసేంత వరకు సిపిఐగా పెద్ద ఎత్తున ఉద్యమాల్ని కొనసాగిస్తామని, ఎక్కడ కూడా తగ్గేదే లేదని, ప్రజలు ముస్లిం నేతలు అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని సిపిఐగా ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.